And what about this minor in artificial intelligence at Indian Institute of Technology, Roper? Yes. So, Indian Institute of Technology, Roper, conducts a minor degree program. So, basically, it's a 2-year virtual degree program. సో, వేర్ మనకేందంటే మనం అప్లై చేసేటప్పుడు మాకు జేఈ లెక్కనే ఒక టెస్ట్ ఉంటుంది. సో, ఆ టెస్ట్ మనం క్వాలిఫై అయిన తర్వాత సిమిలర్ టు యువర్ కాలేజ్ మీకు సెమిస్టర్స్ నడుస్తాయి. సో, దిస్ వాజ్ అ ట్రైమెస్టర్. అంటే 3 సెమిస్టర్స్ ఉంటాయి ఈ కోర్స్‌లో. సో, 2 ఇయర్స్‌లో నేను కంప్లీట్ చేశాను ఫ్రమ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ యెస్, ఐయామ్ వెయిటింగ్ ఫర్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ దేర్ యాస్ వెల్. సో, అదయిన తర్వాత వెన్ ఐ graduate my BTech, I will have 2 degrees in my hand. So one is from Anurag University, which is my primary base of engineering, and then I'll have a minor degree from Indian Institute of Technology. ఇది కాలేజ్ సైట్ ఫెసిలిటేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామా లేకపోతే ఇండివిజువల్? I did it from myself. It ఓకే, was గుడ్. not affiliated to the college. Although my college has a lot of international affiliations to universities where they do exchange programs. ఓకే, ఓకే. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాలేజ్లో, కానీ ఆ సైడ్ నేను వెళ్ళలేదు. ఇట్లా నాకు ఆపర్చునిటీ దొరికింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఐఐటి యా 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 ఫీలింగ్. ఐఐటిలో సీట్ కొట్టలేకపోయాం, అట్లీస్ట్ యూ Yeah. హావ్ టు ఫీల్ లైక్ అన్ ఐఐటి అట్ వన్ Exactly. పాయింట్ ఆఫ్ టైమ్, టాకింగ్ టు దెమ్, షేరింగ్ సంథింగ్ విత్ దెమ్. Exactly. You feel like a proud moment. Good, good, good. It's needed, yeah. And you have almost 25 licenses and certifications. Yeah. That's great, that's great. You're still third year lone unnaru. Yes. But can you undalsinatuvanti criterias and the factors, it's a great. Many feathers in your cap once again. Thank you, sir. సో జర్నీ అనేటువంటిది అంత ఈజీగా ఉండదు అనమాట. ఎందుకంటే మెనీ హార్డ్షిప్స్ ఉంటాయి, ఐ అండర్స్టాండ్. ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో బాయిలింగ్ మూమెంట్స్ ఉంటాయి, ఎన్నో టర్మాయిల్ మూమెంట్స్ ఉంటాయి. బాగా లో అయిన సందర్భం కానీ, Exactly. బాగా డిప్రెస్ అయిన సందర్భం కానీ త్రూ అవుట్ దిస్ జర్నీ మీకు ఇప్పుడు ఎక్కువగా అనిపించింది? హ్యాకథాన్ లూజ్ అయినప్పుడే ఉంటుంది అనుకుంటారు, బట్ ఇఫ్ నాట్ దట్ ఎనీథింగ్, ఇట్స్ ఓపెన్ టు యూ. హ్యాకథాన్స్, అపార్ట్ ఫ్రమ్ హ్యాకథాన్స్, మనం ఇలాంటి ఇంజినీరింగ్లో ఉన్నప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ. అండ్ ఆ ప్రెషర్ ఎవరు ఇవ్వరు, ఆ ప్రెషర్ మనమే తీసుకుంటాం. ఎందుకంటే ఒక సడన్ రియలైజేషన్ వస్తుంది ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. ఇంటర్మీడియట్ వరకు మమ్మీ డాడీ ఉన్నారు కదా, మమ్మీ డాడీ చూసుకుంటారు, ఏముంది పైసలది, అట్లా ఉంటారు. నేను కూడా అట్లానే ఉండే. కానీ ఇంజనీరింగ్లో వచ్చే తర్వాత ఒక సడన్ రియలైజేషన్ వచ్చింది, పేరెంట్స్కి చూసుకోవాలి. పేరెంట్స్ ఏజ్ ఏజ్ అవుతుంది. మై డాడ్ ఈస్ గోయింగ్ టు రిటైర్ ఇన్ ఫ్యూ ఇయర్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ టు బి ఎక్స్చేంజ్డ్ బై మీ, వేర్ ఐ హ్యావ్ టు బీ ద సోల్ ఎర్నర్ ఫర్ ద ఫ్యామిలీ. నేను మా ఫ్యామిలీకి చూసుకోవాలి. ఆ సడన్ రెస్పాన్సిబిలిటీ మైండ్కి హిట్ అయ్యేటప్పటి నుంచి ఒక సడన్ స్కేడీనెస్ స్టార్ట్ అయిపోతుంది. ఒక సడన్ ఎంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఆ రియలైజేషన్ వచ్చేటప్పుడు చాలా బాధపడ్డా. ఐ జస్టిఫైయింగ్ మై డాడ్స్ మనీ? నా పైన ఎంత పైసలు ఖర్చు చేశారు, నా పైన ఎంత కష్టపడ్డారు, నేను జస్టిఫై చేస్తున్నానా అనే రియలైజేషన్ వచ్చేటప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ బ్యాక్ హార్డర్. సో స్టడీస్ మాత్రం స్టడీస్ అయినా సరే, ఆర్ మై ఈవెంట్స్ అయినా సరే, హ్యాకథాన్స్ అయినా సరే, చాలా గట్టిగా వెళ్ళాను ఇంకా. సో యా, దట్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ వాజ్ అట్ మై లాస్ట్ స్ట్రింగ్ అనమాట. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను ఆ రియలైజేషన్ వచ్చేటప్పుడు. సో ఐఎమ్ ద యంగెస్ట్ చైల్డ్ ఇన్ మై ఫ్యామిలీ. సో మై ఎల్డర్ సిస్టర్ ఇస్ అ డాక్టర్ in the US, and my second sister is working at Accenture, and I'm the so I have that responsibility that I have to pertain, and నేను ఇలా చేయాలి. నేను మా డాడీ మా కోసం కష్టపడింది నేను దానికి జస్టిఫై చేయాలని కోరికతోటి నా ఇంజనీరింగ్ లైఫ్ చేస్తున్నాను. వెరీ గ్రేట్ ఆన్సర్ యార్, వెరీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ చదివేటప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఇంత ఖర్చు పెడుతున్నారు చదవాలని చెప్పేసి, బట్ ఐ కుడెంట్ మీట్ ది ఎక్స్పెక్టేషన్స్. బట్ సమ్ టైమ్ You become we'll president to yourself, sir. but now okay, fine, well and good. In the due course of time, some point of time will be there for them. అండ్ గ్రేట్, బాధ్యత కూడా మనకు గుర్తు చేయాలన్నమాట మనం చదివేటువంటి చదువు. అండ్ నిజమైనటువంటి అర్థం ఎడ్యుకేషన్కి వాల్యూ బేస్డ్ లెర్నింగ్ అంటాం కదా. టెక్నాలజీ ఎంత ఉన్నా కూడా వాల్యూ బేస్డ్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ యు ఫెల్ట్? I mentioned about the Cardano hackathon that I won. సో ఆ హ్యాకథాన్‌లో అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గెలుస్తానని ఎక్స్‌పెక్టేషనే లేదు.
నేను రెడీ అయిపోయా. బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నా, మొత్తం ప్యాక్ చేసుకున్నా. అమ్మా! ఇప్పుడు విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. నేను గెలవను అని ఒక బాధపడ్డా. కానీ ఫస్ట్‌లోనే నా పేరు చెప్పారు. ద ఫస్ట్ విన్నర్ ఈస్ హసన్ అహ్మద్. సో, అది విన్నప్పుడు ఒక వేరే ఎక్సైట్‌మెంట్ వచ్చేసింది. అండ్ దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై ఇంజినీరింగ్. అండ్ ఆఫ్టర్ వెన్ ఐ గాట్ ద ప్రైజ్, క్యాష్ ప్రైజ్ వచ్చింది. సో, అనదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ టు స్టూడెంట్స్, ఇలాంటి హ్యాకథాన్స్‌కి వెళ్తే పైసలొస్తాయి. గెలిస్తే పైసలొస్తాయి. సో, మీరు మీ పేరెంట్స్‌కైనా గిఫ్ట్ చేసుకోవచ్చు. మీ ఇంజినీరింగ్ లైఫ్‌లో ఒకటుంటుంది. టైమ్ ఉంటుంది, పైసలుండవు. సో, ఇలాంటి హ్యాకథాన్స్‌కెళ్తే మాకు పైసలొస్తే యూ కెన్ స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఆన్ ద బెటర్‌మెంట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో, అలా వచ్చి పైసలొస్తే మా పేరెంట్స్‌కి ఫస్ట్ టైమ్ నా ఎర్నింగ్ తోటి మమ్మీకి గిఫ్ట్ చేశాను. డ్యాడీకి వాచ్ గిఫ్ట్ చేశాను. దట్ వాజ్ అ ట్రెమెండస్ ఫీలింగ్. నా నా చేతులతోని సంపాదించుకున్న పైసలతోటి నా పేరెంట్స్‌కి గిఫ్ట్ ఇచ్చిన ఫీలింగ్, ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. కంప్లీట్‌లీ డిఫరెంట్ అండ్ కంప్లీట్‌లీ సర్రియల్. చాలా మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ రాకముందే ఫస్ట్ సాలరీ, సో ఏం చేయాలి, ఎట్లా ఖర్చు చేయాలి, ఏంటి, ఎవరికి ఏమి ఇవ్వాలి అనేటువంటి దాంతో ఎక్సైట్మెంట్ తో చాలా మంది ఉంటారు. వస్తుందో రాదో తెలియదు జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ కోరికలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో 4th ఇయర్ వరకు అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో ప్లేస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి హ్యాకథాన్స్ లో కానివ్వండి, లేకపోతే ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా, మనం మంచిగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క ఫస్ట్ శాలరీ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ముందే ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మీరే అందిపుచ్చుకోవాలి, మీరే ప్రయత్నం చేయాలి, మీరే కష్టపడాలి, మీరే తెలుసుకోవాలి. సలహాలు సూచనలు కావాలంటే బోల్డ్ అని ఉన్నాయి అనమాట ఆన్లైన్లో. సో ఈ రోజు ఇన్ఫర్మేషన్ కొదవే లేదు. ఫ్లడ్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్, పిక్ చేసుకోవడమే ఆలస్యం. కాబట్టి రైట్ అప్రోచ్ లో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా మారాలి. లేకపోతే యూనో మనకంటే ముందు చాలా వేల మంది పరిగెత్తున్నారు, మనం వెనకడిపోతాం. అసలు ఎవరికి కనిపించినంత వెనకబడిపోతాం, ఎవరికి కనిపించిన దూరంలో మనం ఉండిపోతాం. వాళ్ళేమో ఆ పరుగులో విజయాలు సాధిస్తూ పోతూ ఉంటారు, గమ్యాలను ఛేదిస్తూ పోతూ ఉంటారు, లక్ష్యాలను అందుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మనం మాత్రం అక్కడే ఉండిపోతాం. సో అలా ఉండాలనుకుంటున్నారా? లేదా ఒక్కసారిగా జూలు విదిల్చుకొని ఆ యొక్క రేస్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ముందడుగు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ పైకెళ్తూ ఒక పోరాట పటిమ ప్రదర్శిస్తూ ఒక విజేతగా మీ లైఫ్ లో మిమ్మల్ని మీరు సాటిస్ఫాక్టరీగా, అవునరా నేను సాధించాను ఇది, ఎస్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ, దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు బికమ్ అనేటువంటి, దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు బికమ్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే ఈ జీవితానికి ఒక సార్థకత, ఈ లైఫ్కి ఒక మీనింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. వన్ షుడ్ హ్యావ్ నో దట్ మీనింగ్ టు దేర్ లైఫ్, వన్ షుడ్ యాడ్ సమ్ మీనింగ్ టు దేర్ లైఫ్. అలా మీనింగ్ లేకుండా బ్రతకడం అనేటువంటిది యూనో ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. అండ్ హసన్ అహ్మద్ చాలా ఎన్లైటన్ చేశారు అనమాట. నన్ను కూడా చాలా ఎన్లైటన్ చేశారు. బికాస్ యూనో ఐఎమ్ మోర్ దన్ 30 అండ్ యూర్ స్టిల్ యూర్ 20s. బట్ యూనో మీ యొక్క వే ఆఫ్ ఆర్టికులేటింగ్ కానివ్వండి, వే ఆఫ్ ప్రజెంటింగ్ థింగ్స్ కానివ్వండి, వే ఆఫ్ అప్రోచ్ కానివ్వండి, యూనో ఈ సెన్సిటివిటీ అనేటువంటి చాలా మిస్ అవుతున్నాను ఈ జనరేషన్. వాట్ యూ కాల్ Gen Z. We Gen are Gen Z. Z, and then there is Gen Alpha. Gen Alpha. Okay. Coming generation is Gen Alpha. How is your generation? I want to talk about, you're a good student, we are interviewing you. There are rest of the students somewhere in some colleges like you, of your same age. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎక్కువ మంది ఎలా ఉన్నారు? చాలా తక్కువ మంది ఎలా ఉంటున్నారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మన ఎక్కువ ఆడియన్స్ వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఉంటారు కూడా, వాళ్ళే వినాలి కూడా. టు దెమ్ అందరూ గుడ్ స్టూడెంట్సే నా దృష్టిలో. కానీ వాళ్ళకి తెలీదు దట్ గ్రేడ్స్ మ్యాటర్, బట్ దే ఆర్ నాట్ ఎవ్రీథింగ్. అదొకటి వాళ్ళ మైండ్లో వచ్చిన తర్వాత దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఆన్ దర్ ఓన్. ఆ బబుల్ నుంచి వాళ్ళు ఓన్గా ఎస్కేప్ అవ్వాలి. దట్ గ్రేడ్స్ నేను తెచ్చుకున్నా, మమ్మీకి పప్పాకి గ్రేడ్స్ చెప్పేసిన, డన్, ఇట్స్ డన్, మై జాబ్ ఇస్ డన్. అట్లా ఉంటే జాబ్ రావడం చాలా కష్టం. ఇలాంటి సిచ్యువేషన్లో వేర్ దర్ ఇస్ అ క్రంచ్ ఆఫ్ జాబ్స్, ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్ ఈస్ వెరీ టఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలి చాలా. అండ్ బంక్ కొట్టకండి ఎక్కువ. అటెండెన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు కాలేజ్లో అనేది బేసిక్ చెప్తారు. ఆ బేసిక్ అనేది యూ నీడ్ టు నో. మీరు బిర్యానీ చేసే ముందు బిర్యానీలో ఏముంటుంది అదైనా తెలుసుకోవాలి. సో అలాంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు కాలేజ్లోనే ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో ఆ కాలేజ్లో మీరు రెగ్యులర్గా వెళ్తే మీకు తెలుస్తుంది.
లేటర్ డోంట్ గో టు కాలేజ్. యునో బ్యాలెన్స్ చేసుకోండి. కోర్స్ నేను గూడా స్టూడెంట్. నేను గూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఐ అటెండ్ మల్టిపుల్ ఈవెంట్స్. ఎవ్రీ వీక్‌లో 2, 3 ఎళ్తూ ఉంటా. సో, నా అటెండెన్స్ అనేది తక్కువుంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో జస్టిఫై చేయండి. దట్ సో అండ్ సో మీ కాలేజెస్‌లో హెచ్ఓడీస్ ఉంటారు కదా! సో, మ్యామ్ ఐయామ్ గోయింగ్ టు దిస్ ఈవెంట్. ఆహ్, ఐ థింక్ ఐ హావ్ ఎ ఛాన్స్ టు విన్. ఇలా మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఈ సందర్భంలో డోంట్ ఫర్గెట్ దట్ మీరు అకాడమిక్స్ కూడా చూసుకోవాలి. అకాడమిక్స్‌లో ఎఫ్ వచ్చి ఫెయిల్ అయ్యి, మీరు హ్యాకథాన్‌లో విన్ అయ్యి, అది కాదు. దోస్ దోస్ బోత్ థింగ్స్ డోంట్ గో టుగెదర్. సో, మీరు ఎట్లా అనేది హ్యాకథాన్స్‌కెళ్తే మీరు అకాడమిక్స్ కూడా చూసుకోవాలి. అట్లా. అండ్ మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు యూ గెట్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. నాట్ ఎవ్రీబడీ విల్ టీచ్ యూ రైట్ స్టఫ్. So there are students who will teach you bunking. There are students who will teach you to become kind of violent towards your faculties, violent towards the community. So don't get influenced by such people అన్నమాట. మీరు కాలేజ్‌లో ఎళ్ళేటప్పుడు సీనియర్స్ కొంతమంది ఉంటారు అట్లా. సో వాళ్ళ నుంచి నా సజెషన్ కొంచెం దూరంగా ఉండండి. అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో మీరు వాళ్ళతోటి మాట్లాడారనుకోండి, ఇట్ విల్ బికమ్ ఎన్ ఇటరేషన్. మీరు కంటిన్యూస్‌గా వాళ్ళతోటే తిరుగుతారు, వాళ్ళతోటే తింటారు, మొత్తం వాళ్ళతోటే అయిపోతారు. అండ్ మీకు ఒక బ్యాడ్ ఎక్స్‌పోజర్ వస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఇంజినీరింగ్ అన్ని స్టూడెంట్స్‌కి ఉంటుంది. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. పిక్ యువర్ ఫ్రెండ్స్ వైస్‌లీ, పిక్ యువర్ ఎనిమీస్ ఈవెన్ మోర్ వైస్‌లీ. సో, దిస్ ఇస్ సంథింగ్ దట్ ద స్టూడెంట్స్ హావ్ టు బి కేర్‌ఫుల్ అబౌట్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఇంజినీరింగ్‌కి. Yes, yes. And future aspirations. Currently my future aspirations are to have a good revenue to myself, that is working in an MNC. So I'm aiming for some good MNCs like Microsoft, Google, and I have gotten certain opportunities as well. So I'm looking for that. And further, if anyone asks me what I'm going to do, if I had the money to do something, I would do business. సో నా మైండ్ సెట్ కొంచెం బిజినెస్ మైండ్ సెట్ అనమాట. మా ఫ్యామిలీలో అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్సే. కానీ నాకు మాత్రం కొంచెం ఐ యామ్ పివటింగ్ టువర్డ్స్ బిజినెస్ మోర్. సో అలా నాకు రెవెన్యూ వచ్చిన తర్వాత, పైసలు చేతిలో వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఐ విల్ గో టువర్డ్స్ స్టార్టింగ్ అ కంపెనీ, స్టార్టింగ్ అ స్టార్టప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ ఒక విషయం ఏందంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం బిహేవ్ చేయండి. ఈవెంట్స్‌లో ఎళ్ళేటప్పుడు బిహేవ్ చేయండి. అది మీకు హ్యాకథాన్స్‌కెళ్ళేటప్పుడు అదొక మీరిట్లా కూర్చొని కోడింగే చెయ్యరు. మీకు అక్కడ డీజేలుంటాయి, ఫుడ్ ఉంటుంది, చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. సో, ఇట్స్ లైక్ అ ఫెస్ట్. కాలేజ్‌లో ఫెస్ట్ అయితాయి. సో, అలా హ్యాకథాన్స్ గూడా ఒక ఫెస్టే. కానీ మీరు కాంపిటీషన్ గూడా అట్ ద సేమ్ టైమ్. సో, కొంచెం బిహేవియర్ అనేది ఉండాలి. మీరు గర్ల్స్‌తో ఎలా మాట్లాడుతున్నారు, గర్ల్స్ బాయ్స్‌తోని ఎలా ఉంటున్నారు, ఇవన్నీ థింగ్స్ కూడా మ్యాటర్ చేస్తాయి. అండ్ లాస్ట్‌లీ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్. అవి వస్తాయి. అవి వస్తాయి, పోతాయి. కానీ మీరనేది కాన్సంట్రేషన్ పెట్టండి. దట్ యూ హ్యావ్ ఎ గోల్ ఇన్ యువర్ మైండ్. ఆ గోల్ అచీవ్ చేయనీకి మీరు చదవాలి, మీరు చెయ్యాలి. మీకు డెఫినిట్‌గా జాబ్ వస్తుంది. అది ష్యూర్. ఇట్స్ నైస్ ఇంటరాక్షన్ అసలు అహ్మద్. ఎందుకంటే చాలా యంగ్ స్టూడెంట్ అనమాట. నాట్ ఈవెన్ ఫైనల్ ఇయర్ కాదు, థర్డ్ ఇయరే. చాలా టన్స్ ఆఫ్ యూనో ఇన్ఫర్మేషన్ ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్సే కాదు, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి రైట్ ఫ్రమ్ దట్ అకాడమిక్స్‌లా ట్రీట్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే ప్లేస్మెంట్ ఈజ్ యువర్ ప్రయారిటీస్, సాఫ్ట్‌వేర్ ఈజ్ యువర్ ప్రయారిటీ. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఉంటే మాత్రం చాలా కష్టం ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్‌లో. ఇంత చదివి కూడా మీరు ఒక ఓపెన్ టు వర్క్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఎక్కడ వర్క్ చేసే అవకాశం కష్టం. మళ్ళీ అమీర్పేటలో రోడ్లలో తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. 4 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి అమీర్పేటలో కూర్చొని మళ్ళీ ఇన్స్టిట్యూట్లో ఏదో జాయిన్ అయ్యి అక్కడ ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియక ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఈ యొక్క కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో రావడం అనేటువంటిది చాలా 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 కష్టం. గుర్తుంచుకోండి, ప్రయత్నం చేయండి, సాధన చేయండి, ముందుకెళ్ళే విధంగా ప్రయత్నం చేయండి. ఎవరి టైమ్ థింక్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్, థింక్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్. ఇట్ షేప్స్ యూ. And this is Ishwar with Hasan Ahmad for Sakshi Education.